హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మొబైల్లో డేట్ అండ్ టైం ఉంటుంది కదా. సో ఇప్పుడు నాకు డేట్ వచ్చేసరికి 12th సెప్టెంబర్ నైట్ వచ్చేసరికి 11:10 అయితే అవుతుందన్నమాట. సో దీన్ని ఎలా చేంజ్ చేయాలి, ఈ డేట్ని అండ్ టైంని ఎలా చేంజ్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏ మొబైల్లోనైనా వర్కౌట్ అవుతుంది. ఒక మొబైల్లో వర్కౌట్ అయ్యి ఇంకొక మొబైల్లో కాదన్నట్లేదు. సో అన్ని మొబైల్స్లో వర్కౌట్ అవుతుంది. ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళగానే ఇక్కడ మనం కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ప్రతి ఒక్కరి మొబైల్లో ఎడిషనల్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎడిషనల్ ఎక్స్ట్రా సెట్టింగ్స్ అంటారు అనమాట. దీన్ని ఎడిషనల్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ వెంటనే మనకి థర్డ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, డేట్ అండ్ టైం అనే ఆప్షన్. సో మనం ఈ రెండింటిని చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డేట్ అండ్ టైం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. 24 hours ఫార్మాట్ అని, సెట్ ఆటోమేటిక్లీ అని. సో ఇక్కడ 24 hours ఫార్మాట్ని అయితే మీరు తీసేసేయండి. ఎందుకంటే మీరు మ్యాక్సిమం చాలా మంది ఏంటంటే 12 hours ఫార్మాట్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు 23:11 అవుతుంది ఎగ్జాక్ట్గా ఇక్కడ టైం చూస్తే. సో ఇది చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను 24 hours ఫార్మాట్ని ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేయగానే 11:11 అవుతుంది అనమాట. నైట్ 11:11 అవుతుంది. సో నాకు ఈజీగా తెలిసిపోద్ది ఎంత అవుతుంది ఏంటి అనేది. ఈ 24 hours ఫార్మాట్ ఉంటే ఏంటంటే క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట, టైం అయితే పడుతుంది. అండ్ ఒకవేళ మీరు కనుక మీకు యాక్చువల్గా ఏంటంటే ఇది సెట్ ఆటోమేటిక్లీ అని ఉంది కదా, ఇది ఆన్లో ఉంటుంది. 24 hours ఫార్మాట్ ఇది కూడా ఆన్లోనే ఉంటుంది. సో మీరు ఆఫ్ అయితే చేసుకోండి, అదే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకోగానే 12 hours అయితే మారిపోతుంది. అండ్ ఆ తర్వాతకి సెట్ ఆటోమేటిక్లీ ఉంది కదా, సో దీన్ని ఆఫ్ చేస్తే మాత్రమే మీకు టైం అండ్ డేట్ అనేది మీకు చేంజ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది అనమాట ఈ ఆప్షన్ అనేది. దీన్ని అయితే డిజేబుల్ చేయండి. డిజేబుల్ చేశాక ఇక్కడ చూడొచ్చు కింద టైం జోన్, డేట్, టైం అనేది ఎనేబుల్ అయిందనమాట. సో ఇప్పుడు మీరు కావాలనుకుంటే డేట్ అండ్ టైంని అయితే చేంజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ని అయితే చేంజ్ చేస్తాను. ఈ రోజు వచ్చేసరికి 12th సెప్టెంబర్ 2023. సో దీన్ని నేను సెప్టెంబర్ సో నేను దీన్ని ఏప్రిల్కి అయితే మారుస్తున్నాను. 12th April 2023కి అయితే మారుస్తున్నాను. అండ్ కింద మనకి టైం ఉంది కదా, ఇప్పుడు 11:17 AM అయితే ఉంది. సో దీన్ని అయితే 9:51కి అయితే మార్చేసాను అనమాట. సో ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్దాం. బ్యాక్ వెళ్ళగానే సో ఇక్కడ చూడొచ్చు 9:51 అవుతుంది ప్రెసెంట్. అండ్ వెడ్నెస్డే 12th April కిందకి అయితే ఇది కన్వర్ట్ అయిపోయింది. ఇలాగ 11:19 ఉండే టైం అండ్ డేట్ వచ్చేసరికి 12th September ఉండే, బట్ ఇప్పుడు కంప్లీట్గా అదైతే చేంజ్ అయిపోయింది అనమాట. బట్ నా సజెషన్ ఏంటంటే, మీరు ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్తారు. సెట్టింగ్స్లోకి అంటే ఫస్ట్ నుంచి చూపిస్తాను, క్లారిటీగా ఉంటుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్తారు. సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ ఎడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తారు. ఇక్కడ డేట్ అండ్ టైంలోకి అయితే వెళ్తారు. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఈ టైం అనేది చేంజ్ చేసుకునే బదులు మీరు సెట్ ఆటోమేటిక్లీ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే టైం ఉంటుందో గూగుల్కి లింక్ అప్ అయి ఉంటుంది అనమాట ఈ సెట్ ఆటోమేటిక్లీ టైం అనేది. ఈ సెట్ ఆటోమేటిక్లీ ఎనేబుల్ చేసుకుంటే మీకు ప్రజెంట్ ఏదైతే టైం ఉంటుందో ఎగ్జాక్ట్గా ఆ టైంలో అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు 11:18 అవుతుంది ఎగ్జాక్ట్గా టైం అదే అయితే చూపిస్తుంది అనమాట. అండ్ డేట్ కూడా ఎగ్జాక్ట్గా అయితే చూపిస్తుంది 12th September. సో ఒక్క సెకండ్ కూడా తేడా ఉండదు దీంట్లో సెట్ ఆటోమేటిక్లీ అనే ఆప్షన్ యూజ్ చేస్తే. ఒకవేళ మీరు వేరే కంట్రీస్లో ఉంటే ఈ సెట్ ఆటోమేటిక్లీ డిజేబుల్ చేసేసి కింద మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా డేట్ అండ్ టైం, వాటిని అయితే చేంజ్ చేసుకోండి. లేదు అని అనుకుంటే మీరు ఎట్టి పరిస్థితిలో సెట్ ఆటోమేటిక్లీ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసి ఉంచండి. సో దట్ మీకు కరెక్ట్ టైం అండ్ డేట్ని అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ 24 hours ఫార్మాట్ ఉంది కదా, దీన్ని అయితే ఖచ్చితంగా ఆఫ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీకు డేట్ అండ్ టైంలో అయితే కన్ఫ్యూషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇట్లా మీరు టైం అండ్ డేట్ని అయితే మార్చుకోవచ్చు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.